ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి పాడి స్తుతిల్తును నీ దివ్య నామము పాడి స్తుతిల్తును నీ దివ్య నామము వరములు చిందే ఈ దివ్య బలిలో వరములు చిందే ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి. ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ
భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపము. మహిమ గీతము. ఈరోజు తల్లైనటువంటి శ్రీసభ పునీత యోహాను అపోస్తలుడు, సువార్తకారుని యొక్క ఉత్సవమును కొనియాడుతున్నది. మనమందరము కూడా పునీత యోహాను వలె యేసుక్రీస్తు వారిని ప్రకటించుచు ఆయన కొరకు జీవించేటువంటి జీవితమును దేవుడు మనకును దయచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించేదము. ఓ సర్వేశ్వర, పునీత యోహాను ద్వారా నీ వాక్కు యొక్క లోతైన రహస్యములను మాకు వెల్లడించితివి. అతడు నీ వాక్కును గురించి మాకు వినిపించిన అద్భుతాంశములను చక్కగా గ్రహింపగల తెలివిని మాకు దయచేయమని ప్రార్థించున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థించదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుని జననముతో రక్షణోద్యము ప్రారంభమైనది. దాని ద్వారా సర్వమత పరిపూర్ణతను సాధింప నీవు చిత్తగించితివి. సర్వ ప్రజలకు సంపూర్ణ రక్షణ ప్రదాత అయిన క్రీస్తుతో మేము కూడా ఐక్యమై క్రీస్తునకు చెందిన స్వర్గవాసులతో లెక్కింపబడినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనం వరకు. నా బిడ్డలారా, తుది గడియ క్రీస్తు విరోధి ఆగమానము మీకు ముందే తెలుపబడినది. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులుగా గోచరించుచున్నారు. కనుక తుది సమయము ఆసన్నమైనదని మనకు తెలియచున్నది. ఇట్టివారు ఎన్నడూను యథార్థముగా మన గుంపులోని వారు కారు. కనుకనే వారు మనలను విడిచిపోయిరి. వారు మన గుంపులోని వారే అయినచో మనతోనే నిలిచి ఉండేది వారు. వారు ఎవ్వరును నిజముగా మనలోని వారు కారని స్పష్టమగుటచే వారు మనలను విడిచిపోయిరి. అయితే మీరు పవిత్రుని వలన అభిషేకింపబడితిరి కనుక మీరందరూ సమస్తమును తెలుసుకొంటిరి. కనుకని నేను మీకు వ్రాయునది సత్యమును మీరు ఎరుగరని కాదు, అంతేకాక సత్యము మీకు తెలియను కనుకను సత్యము నుండి అబద్ధము పుట్టనేరదని మీకు తెలియజేయుట చేతను నేను వ్రాయిచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 18 వరకు వాక్యము. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలమున కలిగెను. కలిగి ఉన్నదేదియును ఆయన లేకుండా కలుగలేదు. ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహించలేదు. దేవుడు ఒక మనిషిని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ వచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ వచ్చనే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అదియే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవుని వెలిగించుచున్నది. ఆయన ఈ లోకమును ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారికి అందరికీ ఆయన దేవుని బిడ్డలకు అధికారమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తము వలన కాని శరీరేచ్ఛ వలన కాని మానవ సంకల్పము వలన కాని కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఎలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండి ఉన్నవాడు, ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొంది ఉన్నాము. మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఎవరునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడే ఆయనను ఎరుకపరచెను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్యములో యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటలను మనమందరము మరొకసారి వింటూ ఉన్నాం. ఇక్కడ ఈ వాక్యము ఆరంభంలో దేవుని యొక్క వాక్కు అనేటువంటి ఒక టైటిల్ మనకు కనిపించి, 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. అంటే ఆదిలోనే ఒక వాక్కు ఉన్నదంట, ఆ వాక్కు దేవుని వద్ద ఉన్నది, ఆ వాక్కే దేవుడే ఉన్నాడు. అంటే ఈ వాక్కు ఎవరు కాదండి, మనము వినగలిగిన వాక్యము, మనము చూడగలిగిన వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పటి వరకు ఎవరునూ చూడనటువంటి ఆ దివ్య తేజస్సును ఇప్పుడు చూడగలిగిన విధముగా ఎరుకపరిచినది ఈ వాక్యే. ఆ వాక్కు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఈనాటి ఈ వాక్యములో చివరి మాట మనం చాలా చక్కగా చదువుకున్నట్లయితే, ఎవరును ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి వక్షస్థలమును ఉన్న జనితైక కుమారుడే ఆయనను ఎరుకపరిచెను. అంటే దేవుడే మానవుడై ఈ లోకమున మనతో కలిసి జీవించెను. ఒక మనుష్యుడు దేవునిని చూచి బ్రతుకుట అసాధ్యము, అది కుదరని పని. కానీ ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది కదా, యేసుక్రీస్తు వారి రూపములో మనము దేవుడిని చూడగలుగుతున్నాము. దేవుని యొక్క రూపమును మనము చూడగలిగిన విధముగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడంట. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఏం తీసుకొచ్చాడు? ఎవరి మధ్యకు వచ్చాడు అంటే ఆయన ప్రజల మధ్యలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు? వెలుగుగా వచ్చాడు, ఒక దీవెనగా వచ్చాడు, ఒక ఆశీర్వాదంగా వచ్చాడు, దేవుని యొక్క సన్నిధిని తీసుకుని వచ్చాడు. కానీ ఇక్కడ రాయబడినట్లుగా ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ ఆయన వారే ఆయనను అంగీకరింపలేదంటాం. చూడండి 10వ వచనము, ఆయన ఈ లోకమును వండెను, ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను, ఆయనను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ
తన వారే ఆయనను అంగీకరింపలేదంట. శోచనీయమైనటువంటి పరిస్థితి కదా. వారు ఆ రక్షకుని కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షకుడు వస్తే ఆయనను గుర్తించలేకపోతున్నారు, గుర్తుపట్టలేకపోతున్నారు. నేనే ఆయనను అని చెప్పినా అంగీకరించట్లా. ఒక మనుషుడు ముందుగానే వచ్చి సాక్ష్యం ఇచ్చినా అంగీకరించట్లా. యోహాను గారు ఏమంటున్నారు? నేను ఆయనను కాను, నేను వెలుగునకు సాక్ష్యమీటకు వచ్చాను, కానీ నేను నిజమైన వెలుగును కాను. నా వెనక రానున్న ఆయనున్నాడు. ఆయన లోకమునకు వెలుగు, ఆయన లోక పాపములను భరించేది ఒక గొర్రెపిల్ల, రక్తమును చిందించుటకు పంపబడినటువంటి గొర్రెపిల్ల ఆయన అని యోహాను గారు ముందుగానే నేను కాదు ఆయన అని చెప్పేసి అని సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ ప్రజలు నమ్మట్లేదు, అంగీకరించట్లా. ఆయన తన వారి వద్దకు వస్తే తన వారి ఆయనను వ్యతిరేకించారంట. లోకమునకు వచ్చాడంట, కానీ లోకము ఆయనను గుర్తించలా. ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఆయన తన వారి వద్దకు వచ్చెను, కానీ వారు ఆయనను అంగీకరింపలా. వాక్యము ప్రకారము దేవుడు ఈ క్షణంలో మన వద్దకు ఎలా వస్తున్నాడు అంటే, ఒక పేదవానిగా, ఒక అనాథగా, ఒక అభాగ్యునిగా, ఒక పరదేశిగా, నీ సహాయం కోరి నీ ముందుకు వచ్చినట్లుగా యేసయ్య చెప్పుచున్నాడు కదా మత్తయి సువార్తలో, నేను పరదేశినై ఇంటిని, నేను రోగినై ఇంటిని, నేను ఆకలిగొని ఇంటిని, నేను దప్పికొని ఇంటిని, నేను వస్త్రహీనునై ఇంటిని, నీవు నాకు వస్త్రమేలా, నీవు నాకు దాహమేలా, నీవు నాకు ఆహారం పెట్టలా, నీవు నన్ను పరామర్శించలా, నీవు నన్ను దర్శించలా అని చెప్తున్నాడు. మన వద్దకు ఆయన వస్తుంటే మనము అంగీకరించట్లా. సరే, లోకములోనికి ఆయన వచ్చాడు, కానీ లోకము ఆయనను ఎరగట్లేదంట. ఎందుకని అంటే ఆయన మార్గములు సక్రమమైనటువంటి మార్గములు, ఆయన మార్గములు సరళములు, ఆయన మార్గము ఇరుకైనది. కానీ లోకపు మార్గాలు ఎలా ఉన్నాయి? పాపముతోను, ఆశతోను, బలహీనతలతోను, వ్యసనాలతోను, త్రాగుడుతోను, వ్యభిచారముతోను, శరీరాశతోను, నేత్రాశతోను, జీవపుడమ్మతోను, ఈ లోకమైనటువంటి సమస్త పాపములతోటి ఈ లోకం ఉంది. కనుకనే దేవునికి లోకానికి పొత్తు లేదు. లోకము గుర్తించట్లా, మనము అంగీకరించట్లా. యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి, కేవలము నీ కోసం వచ్చాడు, నిన్ను ప్రేమించి వచ్చాడు, నీ బ్రతుకును మార్చుటకు వచ్చాడు. మరి ఒక్కసారైనా సరే యేసయ్య నన్ను దర్శించాడు కదా, యేసయ్య నా కోసం వచ్చాడు కదా, నేను మారానా, ఆయన గుర్తుపట్టానా, ఆ వెలుగును నేను అంగీకరించానా, నాలో ఉన్న చీకటిని పారద్రోలేనా అంటే లేదనే కదా అర్థం. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. ఆయన లోకంలోనికి వెలుగును తెచ్చాడు, నీ బ్రతుకులోనికి వెలుగును తెచ్చాడు, నీ జీవితంలోనికి సంతోషాన్ని తెచ్చాడు. ఆయనను అంగీకరిస్తే నీవు వెలుగుగా మార్చబడతావు. నీ కుటుంబము సంతోషముతోటి, దీవెనతోటి నింపబడింది. ఆయనను అంగీకరింపకపోతే, ఆయనను గుర్తించకపోతే ఇంకెంతకాలం చీకట్లో బ్రతుకుతాం, ఇంకెంతకాలం దుఃఖంలో సంతోషం లేక బ్రతుకుతాం. సంతోషం కావాలన్నా, వెలుగు కావాలన్నా, రక్షణ కావాలన్నా, జీవము సమృద్ధిగా కావాలన్నా ఆ వచ్చినటువంటి ఆ యేసయ్యను మనము గ్రహిద్దాం, తెలుసుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. కుసుమం నా ప్రేమ కానుక.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పెట్టి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ బలి ద్వారా మీ వైభవమును యోగ్యమైన రీతిలో పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. ఈ బలి ద్వారా మిమ్ములను నిజమైన ప్రార్థన పరులుగాను శాంతికాములుగాను రూపొందింపుము. ఈ పరమ రహస్యములలో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకొని సామరస్యముగా అందరితోనూ పూర్తిగా ఐక్యమై జీవించినట్లు దయచేయము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్తానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి
ప్రార్థింప సాహసింతము. పరలోకమందునున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఎదుట అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమెను అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు ప్రార్థించదము. ఓ ప్రభువా, నీవు నీ ప్రజలను అనేక విధములుగా పోషించి ప్రోత్సహించుచున్నావు. కావున వారిని సన్మార్గములో నడిపించుచున్నావు. నీవు ఇప్పుడును ఎల్లప్పుడూ సూచించు పరిష్కారమును వారు కనుగొందురుగాక. త్వరలో అంతరించిపోవు వస్తువులను అనుభవించునను శాశ్వతమైన వస్తువుల కొరకు ప్రగాఢమైన విశ్వాసముతో శ్రమింతురుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని యొక్క ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా
ఎవరు ఏమి పలికినను